సార్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పొజిషన్ ఎలా ఉంది? ప్రభుత్వం ఏమైనా సాయం అందిస్తోందా? మనకి గడిచిన 1.5 ఇయర్ నుంచి ఇది ఎలక్షన్ ఇయర్ అవడం వల్ల, అంటే ఇండియా కానీ ప్రపంచంలో 40+ కంట్రీస్కి ఎలక్షన్ ఇయర్ అవడం వల్ల కావచ్చు, లేకపోతే 1-2 యుద్ధాల వల్ల కావచ్చు, ఒక ఐటీ రెసెషను, మిగతా కొన్ని సెక్టార్స్కి ఒక రెసెషన్ నడుస్తూ ఉండడం వల్ల ఓవరాల్గా మనకి మార్కెట్ కొంచెం స్తబ్దుగా నడిచింది. అది తెలంగాణలో అయితే ఎలక్షన్ ఇంకా 6 నెలల ముందే స్టార్ట్ అయింది కాబట్టి చాలా స్లోగా ఇదైంది. ఇప్పుడు రేపు అక్టోబర్ నుంచి మనం ఇంప్రూవ్ అవుతాం అనుకున్నాము. బట్ ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ రీజనల్ రింగ్ రోడ్ విధిని కొంచెం ఫాస్ట్గా మూవ్ చేయడం కావచ్చు, తర్వాత 4th సిటీ అనౌన్స్ చేయడం కావచ్చు, మళ్ళీ లాస్ట్ పార్లమెంట్ సెషన్స్లో నిర్మలా సీతారామన్ గారు బెంగళూరు హైవే 12 లైన్స్ అనౌన్స్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకున్న దానికన్నా చాలా ముందుగా మార్కెట్ పికప్ అవుతూ స్టార్ట్ అయింది. ఇప్పుడు జూలై ఎస్పెషల్లీ ఆగస్ట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మార్కెట్ పికప్ అయ్యి కస్టమర్ వాకిన్స్ కావచ్చు, ఎంక్వైరీస్ కావచ్చు, సేల్స్ క్లోజింగ్ కావచ్చు మంచిగా పెరిగింది. సో ఏమాత్రం ఇబ్బంది లేదు, చాలా మంచిగా ఉంది. సార్, ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్ మధ్యలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా చాలా త్వరగా డెవలప్ అవుతుంది అంటున్నారు, నిజమేనా? మనందరికీ తెలుసు, తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది ఒక మణిహారం లాగా సెట్ అయింది. హైదరాబాద్ గ్రోత్లో ఓఆర్ఆర్ చాలా చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేసింది. ప్లస్ గడిచిన 4-5 సంవత్సరాలలో ట్రాఫిక్ మొమెంటం చాలా చాలా పెరిగింది. ప్రతి వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఎంత త్వరగా ఓఆర్ఆర్ ఎక్కగలము, ట్రావెల్ చేయగలమని చూస్తున్నారు. ఓఆర్ఆర్ బేస్ చేసుకుని చాలా డెవలప్మెంట్, చాలా అంటే లైక్ ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, రెసిడెన్షియల్ పరంగా కావచ్చు, చాలా డెవలప్ అయింది. సో మనము ఫోర్కాస్ట్ చూస్తే గడిచిన 4-5 సంవత్సరాల్లో ఓఆర్ఆర్ ఇంత ట్రాఫిక్ గెయిన్ అయింది కాబట్టి వచ్చే 4-5 సంవత్సరాలకి ఇది భరించలేదు, ఇంకా ఈ గ్రోత్ ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి అని అంటే దీనికి పైన మళ్ళీ ఇంకొక రీజనల్ రింగ్ రోడ్డు రావాలన్న గవర్నమెంట్ ఆలోచనతో దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఓఆర్ఆర్ డెవలప్మెంట్స్ మనం చూసాం కాబట్టి, మన కళ్ళ ముందు మనం చూసాం కాబట్టి అది కూడా ట్రిపుల్-ఆర్కి బేస్ చేసుకొని, అంటే ఓఆర్ఆర్కి ట్రిపుల్-ఆర్కి మధ్యలో ఉన్నది కాదు, ట్రిపుల్-ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని దాన్ని బయట కావచ్చు, లోపల కావచ్చు, ఒక 10-15 కిలోమీటర్స్ రేడియస్లో మనము ఊహించిన విధంగా, అంటే మనం ఇది ఓఆర్ఆర్ డెవలప్మెంట్ చూసిన తర్వాత మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని అద్భుతమైన డెవలప్మెంట్స్ వచ్చేదానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎటువైపు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ స్పీడ్గా జరిగే అవకాశం ఉందంటారు? ఎటువైపు అని కాదు, హైదరాబాద్ నలుదిక్కులా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ వస్తుంది. బట్ ఏదైనా ఒక ఏరియా డెవలప్ అవ్వాలి అని అంటే కొన్ని అవకాశాలు కావాలి. అంటే ఏ ఏరియాలో అయితే ఇండస్ట్రీస్ అవి మనకి అంటే లైక్ ఎంప్లాయ్మెంట్కి స్కోప్ ఉందో, ఎక్కడైతే ఏ ఏరియా అయితే ఎంప్లాయ్మెంట్ ఫాస్ట్గా గ్రో అవుతుందో ఆ ఏరియా ఫాస్ట్గా డెవలప్ అయింది. మనకి గడిచిన డేటా, పాత డేటా తీసుకొని అయితే కంపారిటివ్గా ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే చాలా ఫాస్ట్గా పరిగెత్తినాయి. లక్కీగా ఇప్పుడు ఈ సీజన్కి అయితే ఇప్పుడైతే వీటంటిని క్రాస్ చేసి బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే విపరీతంగా పరిగెడుతున్నాయన్నది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మనము బెంగళూరు హైవే ఎందుకన్నాము అని అంటే, రీసెంట్గా మన పార్లమెంట్లో అనౌన్స్ చేసిన విధంగా బెంగళూరు హైవే 12 లైన్స్ అనౌన్స్ చేశారు. అది సింగిల్ స్టేజ్లో 12 లైన్స్ ఎక్స్పాండ్ చేస్తారా, లేక 8 లైన్ చేసి తర్వాత 12 లైన్ చేస్తారా అన్నది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కానీ బట్ ఈ 12 లైన్స్ అనౌన్స్మెంట్ కావచ్చు, మళ్ళీ అప్ టు జడ్చర్ల ఇంతకు ముందే అంటే 20 ఇయర్స్ బ్యాక్, 20-23 ఇయర్స్ బ్యాక్ నుంచి డెవలప్ అయిన ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, అంటే పోలేపల్లి సెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, దివిటిపల్లి ఐటీ సెస్ కావచ్చు, కొత్తగా వచ్చిన కంపెనీస్ కావచ్చు, వీటంటి వల్ల ఇయర్ ఆన్ ఇయర్ ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ చాలా బాగుంది. దానివల్ల బెంగళూరు హైవే ఇప్పుడు ఈ సీజన్ బాగా
పికప్ అయ్యి మొమెంటం వచ్చి కొత్త కొత్త వెంచర్స్ వస్తున్నాయి, కస్టమర్స్ ఫోకస్ కూడా ఎక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైం శ్రీశైలం హైవే కూడా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అని అనౌన్స్ చేశారు కాబట్టి దాంట్లో శ్రీశైలం హైవే కూడా మంచి మొమెంటం గెయిన్ అయ్యింది. సాధారణంగా ఒక ప్రాంతంలోని వెంచర్స్ డెవలప్మెంట్ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందంటారు? ఎవరైనా ఒక డెవలపర్ ఒక వెంచర్ వేయాలి అని అంటే ఆ ఏరియాలో ల్యాండ్ దొరికింది కదా, తక్కువ రేటుకి వచ్చింది, ల్యాండ్ కొన్నాము, వెంచర్ వేసాము, కస్టమర్కి సేల్ చేయాలి అనేదానికన్నా కస్టమర్స్ మూమెంట్ ఎటుంది, రెసిడెన్షియల్, ఇవన్నీ మనం వేసేవన్నీ రెసిడెన్షియల్ లేఅవుట్స్ అంటే కొంచెం వెనక ముందుగా కస్టమర్స్కి అక్కడ లైక్ ఇల్లు కట్టుకొని ఉండటానికి రిక్వైర్మెంట్ ఉంది, మంచిగా డిమాండ్ వస్తుంది అని మనకు అనిపించినప్పుడు మనము లేఅవుట్స్ వేయడం జరుగుతుంది. సో మనం జస్ట్ అనుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు హైవే తీసుకుంటే శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మనందరూ తెలుసు, చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ బాలానగర్ నుంచి జడ్చర్ల వరకు అది ఒక గ్రోత్ క్యారిడార్ సెక్టర్. ఇప్పుడు దాన్ని కొత్తగా మనము గిగా క్యారిడార్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20 కిలోమీటర్ స్ట్రెచ్లో అంటే బాలానగర్ నుంచి జడ్చర్ల మధ్యలో 1000+ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక కంపెనీకి మనం 100 మందిని తీసుకున్నా కూడా దాదాపు 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ స్టేజ్. సో ఇంత ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్గా అంతమంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు రెసిడెన్షియల్ డిమాండ్ చాలా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు ఆ హైవేకి వెంచర్స్ చేయడం జరుగుతుంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.